హే బడ్డీ, మనం ఎప్పుడన్నా చాట్ జీపీటీకి ఏదన్నా ప్రాంప్ట్ ఇచ్చినప్పుడు మనం ఇచ్చిన ప్రాంప్ట్కి తగ్గట్టు అవుట్పుట్ అనేది రాకపోవచ్చు కొన్నిసార్లు. అయితే ఇది ఎందుకు ఇలా జరుగుతుంది? దానికి ఒక్కటే సింపుల్ రీజన్, మనం ఏఐని కరెక్ట్గా గైడ్ చేయకపోవడం. రీసెంట్గా GPT-5 మనకు ఒక ప్రాంప్టింగ్ స్ట్రక్చర్ అయితే రిలీజ్ చేశారు. దీన్ని కనుక మనం ఫాలో అయితే ఏఐ మనకి ఎగ్జాక్ట్ అవుట్పుట్ ఇస్తుంది. బ్రేక్ దిస్ వీడియో ఇంటూ 3 parts. వై స్ట్రక్చర్ ఈజ్ ఇంపార్టెంట్, వాట్ ఈస్ ది స్ట్రక్చర్, వెన్ టు యూస్ ఇట్, వై స్ట్రక్చర్డ్ ప్రాంప్ట్ ఇంపార్టెంట్. ఇమాజిన్ దిస్, మీరు ఒక చాయ్ షాప్కి వెళ్ళారు. మీరు అంటారు చాయ్ ఇవ్వు అని. చాయ్ అయితే వస్తుంది, కానీ అది ఎలా ఉంటుందో మీకు క్లారిటీ ఉందా? షుగర్ ఎక్కువ ఉంటుందా, లైట్గా ఉంటుందా? మిల్క్ ఎక్కువ ఉండాలా, తక్కువ ఉండాలా? దీస్ ఆర్ నాట్ స్పెసిఫైడ్. బట్ అదే మీరు క్లారిటీగా చెప్తే, అంటే స్ట్రాంగ్ టీ కావాలి, 2 spoons షుగర్, లెస్ మిల్క్, స్ట్రీమింగ్ హాట్ ఇవ్వు. ఇప్పుడు ఇలా చెప్పడం వల్ల చాయ్ చేసేవాడు ఎగ్జాక్ట్ ఇదే క్లారిటీతో చాయ్ ఇస్తాడు. సేమ్ లాజిక్ ఏఐతో కూడా. మనం నార్మల్ ప్రాంప్ట్ ఇస్తే యావరేజ్గా అవుట్పుట్ వస్తుంది. అదే స్ట్రక్చర్డ్ ప్రాంప్ట్ ఇస్తే పర్ఫెక్ట్ కస్టమైజ్డ్ అవుట్పుట్ వస్తుంది. సో అసలు స్ట్రక్చర్ ఏంటి, ఆ స్ట్రక్చర్ ఎలానో తెలుసుకుందామా? మనం ఇచ్చే ప్రాంప్ట్లో స్ట్రక్చర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అసలు ఈ స్ట్రక్చర్లో టోటల్గా 7 steps ఉంటాయి. ఆ స్టెప్స్ ఏంటో క్లియర్గా ఇప్పుడు తెలుసు. సో 7 stepsలో ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి రోల్. ఏఐ అనేది ఈ రోల్లో యాక్ట్ చేయాలని మనం చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్, యు ఆర్ ఏ 10+ years ఎక్స్పీరియన్స్డ్ సాఫ్ట్వేర్ డెవలపర్. సెకండ్ స్టెప్ వచ్చేసరికి టాస్క్. ఏఐ ఏం చేయాలో క్లారిటీగా చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్, పైథాన్ ఎక్స్ప్లెయిన్ చేయి అంటే నార్మల్ లాంగ్వేజ్, కానీ దీన్ని బెటర్గా ఎలా చెప్పాలంటే పైథాన్ బేసిక్స్ని బీటెక్ ఫ్రెషర్స్కి సింపుల్ లాంగ్వేజ్లో చెప్పు. ఇది ఏఐకి డైరెక్షన్ ఇస్తుంది. అండ్ థర్డ్ స్టెప్ వచ్చేసరికి కాంటెక్స్ట్. అంటే ఇది బ్యాక్గ్రౌండ్ ఇన్ఫో లాగా. అంటే ఈ ఎక్స్ప్లెనేషన్ ఎవరికి, ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్, బిగినర్ స్టూడెంట్స్ కోసం ఫ్రెండ్లీ టూన్లో చెప్పు. వితౌట్ కాంటెక్స్ట్ అవుట్పుట్ బికమ్స్ జెనరిక్. స్టెప్ నెంబర్ 4 వచ్చేసరికి రీజనింగ్. ఇది ఎలా పనిచేస్తుందంటే ఏఐ ప్రాబ్లమ్ని ఎలా అనలైజ్ చేయాలి అని చెప్పి ఇది చెప్తుంది. దీన్ని ఒక ఎగ్జాంపుల్తో చెప్తే స్టెప్ బై స్టెప్ అప్రోచ్లో చెప్పొచ్చు, లేదా కంపేర్ విత్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్. ఇది ఏఐకి థింకింగ్ ప్యాటర్న్ ఇస్తుంది. అండ్ 5th స్టెప్ వచ్చేసరికి లిమిట్స్. ఇదేంటంటే మనం అవుట్పుట్కి బౌండరీస్ ఫిక్స్ చేయడం. ఒక్కోసారి మనం అవుట్పుట్కి బౌండరీస్ ఫిక్స్ చేయకపోవడం వల్ల మనం అనుకున్న అవుట్పుట్ కంటే ఏదో ఎక్స్ట్రా వస్తుంది, విచ్ ఈజ్ నాట్ యూస్ఫుల్ టు అస్. దీన్ని ఒక ఎగ్జాంపుల్తో తెలుసుకుంటే, డీప్గా వెళ్ళకు, సింపుల్ లాంగ్వేజ్లో చెప్పు. ఇది చెప్పడం వల్ల ఏమవుతుందంటే అది కన్సైజ్ చేస్తుంది అండ్ రిలవెంట్గా మనకి అవుట్పుట్ ఇస్తుంది. ఇక 6th స్టెప్ వచ్చేసరికి బ్రేక్ ఆర్ స్టాప్ కండిషన్. ఇది ఎలా యూజ్ అవుతుందంటే ఎక్కడ స్టాప్ చేయాలని చెప్పడం. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఓన్లీ 5 examples వరకు చెప్పు. ఇది ఆప్షనల్, కానీ చాలా యూజ్ అవుతుంది. మనం యాక్చువల్గా లిమిట్స్, బ్రేక్ కండిషన్ ఈ రెండింటిని కూడా కలిపి ఒక స్టెప్గానే రాయొచ్చు. ఇక లాస్ట్ది వచ్చేసరికి అవుట్పుట్ ఫార్మాట్. ఇక ఫైనల్ అవుట్పుట్ వచ్చేసరికి ఎలా ఉండాలి? ఎగ్జాంపుల్ తీసుకుందాం. టేబుల్లో చెప్పు, లేదంటే బుల్లెట్ పాయింట్స్లో చెప్పు, లేదంటే ఫ్రెండ్లీ టోన్లో చెప్పు. ఇది మనకి అవుట్పుట్ ప్రెజెంటేషన్ క్లారిటీ ఇస్తుంది. సో ఈ 7 స్టెప్స్ని వాడితే మనకు అవుట్పుట్ ఎలా వస్తుంది, అండ్ ఈ 7 స్టెప్స్ని వాడకపోతే మనకు అవుట్పుట్ ఎలా వస్తుందో డిఫరెన్స్ చూద్దామా? ఒకవేళ నువ్వు కనుక నార్మల్ ప్రాంప్ట్ ఇస్తే, ఫర్ ఎగ్జాంపుల్, ప్లాన్ ఏ ట్రిప్ ఫర్ గోవా, ఇలా నువ్వు కనుక ప్రాంప్ట్ ఇచ్చావు అనుకో, అది ర్యాండమ్ జనరిక్ లిస్ట్ ఆఫ్ ప్లేసెస్, నో క్లారిటీ, నో స్టూడెంట్ రెలవెంట్గా ఇస్తుంది. అండ్ అది ర్యాండమ్గా ఇస్తుంది, మనకు కావాల్సిన అవుట్పుట్ మ్యాక్సిమం రాకపోవచ్చు. అదే ఒకవేళ ఈ 7 స్టెప్స్ వాడి ఇలా ఇస్తే, ప్లాన్ ఏ ట్రిప్ ఫర్ గోవా, బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండాలి, ఫన్లో ఉండాలి, ఎగ్జాక్ట్లీ మనకు కావాల్సిన వేలో స్టూడెంట్ ఫ్రెండ్లీగా ఉండాలి, అప్పుడు అవుట్పుట్ మనకి డిజైర్డ్లో వస్తుంది. సో దిస్ ఈస్ ది రియల్ డిఫరెన్స్ బిట్వీన్ ఏ నార్మల్ ప్రాంప్ట్ అండ్ ఏ స్ట్రక్చర్డ్ ప్రాంప్ట్. అయితే మీరు నన్ను అడగొచ్చు, బ్రో ప్రతిసారి ఇలా 7 స్టెప్స్ రాయాలా? సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి నోనా. అయితే మనకి అవుట్పుట్ ప్రాపర్గా ఎలా వస్తుంది అది ఇప్పుడు చెప్తాను విను. స్మాల్ చార్ట్స్, క్యాజువల్ డౌట్స్ ఆర్ క్విక్ ఆన్సర్స్కి సింపుల్ ప్రాంప్ట్స్ సరిపోతాయి. కానీ ఎప్పుడైతే నీకు మ్యాక్సిమం క్లారిటీ కావాలి, మ్యాక్సిమం యాక్యురసీ అండ్ మ్యాక్సిమం కస్టమైజేషన్స్తో నీకు అవుట్పుట్ కావాలంటే ఈ 7 స్టెప్స్ ఖచ్చితంగా వాడు. సింపుల్ ఎగ్జాంపుల్, ఒకవేళ ఎగ్జామ్లో నీకు 16 మార్క్ క్వశ్చన్ వచ్చిందంటే దానికి ఫుల్ ఆన్సర్ రాయాలి కదా. సేమ్ అలాగే బిగ్ ఆర్ ఇంపార్టెంట్ టాస్క్కి స్ట్రక్చర్డ్ ప్రాంప్ట్ యూస్ చేయాలి. రిమెంబర్ వన్ థింగ్, ఏఐ ఈజ్ ఓన్లీ యాజ్ స్మార్ట్ యాజ్ యూ ప్రాంప్ట్.
మనం ఎలా గైడ్ చేస్తామో అది ఏఐ అవుట్పుట్ క్వాలిటీని డిసైడ్ చేస్తుంది. సో నెక్స్ట్ టైం నుంచి నార్మల్ ప్రాంప్ట్ ట్రై చేసి అవుట్పుట్ నచ్చినట్టు రాకపోతే స్ట్రక్చర్డ్ ప్రాంప్ట్ ఫ్రేమ్వర్క్ని యూస్ చేయండి. సో ఫ్రెండ్స్, share it with your friends, especially BTech students, because using AI correctly is a superpower in college life. If you found this useful, like, share and subscribe to Harsha Hive.